నాకు ఓటు వేయని వాడైనా సరే అతను అర్హుడైతే అతనికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయండి అనగలగ సత్తా, దమ్ము, ధైర్యం ఎవరికైనా ఉంటుందా అండి? అంత నిజాయితీతో అంత మనసున్న నేత ఎవరైనా ఉన్నారా అండి? ఒక్కసారి ఈ వీడియో చూడండి. మోస్ట్ ట్రాన్స్పరెంట్ గా నాకు ఓటు వేయని వాడైనా పర్వాలా, ఇఫ్ దట్ మ్యాన్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ హౌస్ పట్టా, హీ షుడ్ బి గివెన్. దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ఆన్ దట్. చూశారు కదా, వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆ మాట అనగలరు. చిత్తశుద్ధిగా నిజాయితీతో ప్రజలకు మంచి చెయ్యాలి అనే తపనతో పార్టీలు చూడడం, వ్యక్తులను చూడడం, నాకు ఓటు వేయకపోయినా పర్వాలేదు, అతను అర్హుడైతే చాలు, అతనికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయండి అని అంటాడు. అతని అర్హుడైతే చాలు, మీరు ఏ పార్టీ అని చూడొద్దండి, సంక్షేమ పథకాలు ఇవ్వండి అని అంటాడు. నిజాయితీతో నిక్కచ్చిగా ఎప్పటికప్పుడు కూడా అర్హులైన పేదవాళ్ళందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వాలి అనే దృఢ సంకల్పంతో ఇప్పటికీ ఎవరైతే సంక్షేమ పథకాలు రాలేదో అతను అర్హుడైతే ఇప్పటికైనా సంక్షేమ పథకాలు ఇవ్వండి అని చివరిగా ఇప్పుడు పిలిపించాడు. ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క చిత్తశుద్ధి, జగన్మోహన్ రెడ్డి యొక్క నిబద్ధత అని అంటే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీకు మంచి జరుగుంటేనే నాకు ఓటు వేయండి అని అంటున్నాడు. ఈ విధంగా చెప్పగలగ ధైర్యం, దమ్మున్న నాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని మనం చెప్పుకోవాలి. ప్రతి నిత్యం కూడా కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లతోనే రాజకీయ జీవితం అంతా గడిపేశాడు చంద్రబాబు. ఏ రోజు కూడా నిజాయితీగా ప్రజలకు మనం మంచి చెయ్యాలి అని ఏ రోజు అనుకోలేదు. పెత్తందారులను పెంచి పోషించాడు, పెట్టుబడిదారులకు ప్రభుత్వ ధనాన్ని దోచిపెట్టాడు. ఇది చంద్రబాబు చరిత్ర. ఇద్దరికి ఎంత తేడానో మీరే గమనించాలి.